అవనితో పల్లవి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇదంతా చేసింది నువ్వే కదా, నువ్వే అని నాకు తెలుసు. నన్ను ఎలాగైనా సరే ఇంట్లో బ్యాడ్ చేయడానికే నువ్వు చూస్తున్నావు. ఇదంతా చేసింది నేనే. ఎందుకో తెలుసా? ఆ భరత్ కోసం. ఆ భరత్ని నేను ఎందుకు బయట పెట్టానో నీకు ఆ విషయం తెలుసా అని చెప్పి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అవని అయితే నాకు తెలుసు అని చెప్పి అంటుంది. ఏం తెలుసు నీకు అని అంటే, ఆ భరత్ నా తమ్ముడని, మీనాక్షి మా అమ్మని నీకు తెలిసిన విషయం నాకు తెలుసు. ఆ విషయం బయట పెట్టడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని కూడా నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది. అది వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, మా అమ్మ నేను ఒక అనాథని అని ఇంట్లో అందరికీ చెప్పాను. కానీ నాకు ఒక అమ్మ ఒక తమ్ముడు ఉన్నాడు అన్న సంగతి ఇప్పుడు ఎవరికైనా చెప్తే ఏమంటారో, ఏం జరుగుతుందో అని నువ్వు తెగ ఆతృత పడుతున్నావు. అది ఏమీ జరగదు. ఒకవేళ అలాగానే జరిగితే నువ్వు ఇప్పుడే వెళ్ళి ఈ ఇంట్లో నాకు ఫ్యామిలీ ఉందని సంగతి ఈ ఫ్యామిలీకి చెప్పు. నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అప్పుడు అని చెప్పి అవని అయితే పల్లవితో అంటుంది. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అవని ఆ మాటలు ఆడేసరికి పల్లవి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.